Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is return to your first love. Return to your first love. The text is from the book of Revelation chapter 2 verse 4. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీ కొనిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. One thing against you, you have forsaken the first love. ఆ మొదటి ప్రేమను వదిలితివని ఈ సంఘం మీద విశ్వాస నేరస్థాపన చేయబడి ఉన్నది. ఎఫెసీయుల సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును అంటూ వారి గురించి ప్రశంసిస్తూ అబద్ధ బోధనలు ఖండించావు. నా నామం మీద సహనం కలిగి అలయలేదని నేను ఎరుగుదును అయినను అంటున్నాడు. అయినను క్రియలు ఉన్నవి, దేని పట్ల వారికి ఉన్న ఆసక్తి అనేది తగ్గిపోయినది. మొదటి ప్రేమ బదిలీ గుర్తు ఏమనగా జైలర్ ఆర్డర్, ఉత్సాహం అనేది వారిలో తగ్గిపోయినది. జీల్ ఫర్ క్రైస్ట్ హెస్ లాస్ట్. ప్రభు పట్ల వారుకున్న ఆసక్తి అనేది తగ్గిపోయినది. దే ఆర్ బిజీ ఇన్ వర్క్స్, నిజమే చేయాల్సినవి, కానీ ప్రభు పట్ల వారికి అనురాగం అనేది సన్నగిలిపోయినది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నప్పుడు ఈతగా వ్రాయబడి ఉన్నది, నీ యవ్వన కాలమును నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవుని ప్రజలు కూడా ప్రభును దేవుని ప్రేమించారు, హత్తుకొని జీవించారు. కానీ కాలక్రమేణా వారు ఆ ప్రేమను వదిలారు. నన్ను వెంబడించుతూ నీ యవ్వన కాలములో నువ్వు చూపు అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇప్పుడైతే అంటూ ఆ అధ్యాయంలో వారి నుంచి ప్రభు నిరస్థాపన చేస్తున్నాడు. ఆ ఉత్సాహం అన్నది వారిలో తగ్గిపోతున్నది. అందుకే టు ప్రూవ్ ద లవ్ బై రిటైనింగ్ క్రైస్ట్, వాళ్ళ ప్రేమ రుజువుపరచుకోవడానికి తన దగ్గర రావాల్సిందిగా ప్రభువు వారిని ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని, ముందు ఏ స్థితి ఎలా ఉన్నదనేది. కాబట్టి రిమెంబర్, మొదటి ప్రేమ, ప్రభు పట్ల నీకున్న ఆసక్తి, వాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలా ప్రభుని వెంబడించావు, ఎలా ప్రార్థించావు, ఎలా ఆసక్తి కూడికలో పాల్గొన్నాం, ఎలా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చావు, పాడావు, స్తుతించావు, గణపరిచావు. రానున్న కాలక్రమేణా ఆ ఆసక్తి అనేది తగ్గిపోతూనే ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియ చేయము. రిమెంబర్, దెన్ రిపెంట్ అండ్ రిటర్న్ టు మీ. ప్రభు వారిని ఆహ్వానిస్తున్నాడు. దే లాస్ట్ ద ప్యాషన్ ఫర్ క్రైస్ట్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కూడా ఆ జూయిష్ క్రిస్టియన్స్ కాలక్రమ శ్రమలు వారికి కలుగుతున్నప్పుడు దే లాస్ట్ దేర్ జీల్. కాబట్టి అక్కడ కూడా మీరు ఇదివరకు కనపడిన ఆసక్తిని తుదమట్టుకును కనపరచాలని పత్రిక రచయిత వారు ఆదేశించాడు. సమాజం కూడా మానివేశారు. ఒకప్పుడు ఆస్తిని కోల్పోవడం సిద్ధంగా ఉన్నారు.
ద జ్యూస్ క్రిస్టియన్స్. కానీ ఆ తర్వాత వాళ్ళ ఉత్సాహం అనేది తగ్గిపోయినది. మొదట మనం కనపరిచిన ఆ ఉత్సాహాన్ని, ప్రభు పట్ల ఆ ప్రేమను చివరి వరకు కొనసాగించుకోవాలి. మత్తయి సువార్తకు రాస్తాడు, అక్రమ విస్తరించేత ప్రేమ చల్లారిపోతూ ఉన్నదని. లవ్ హ్యాస్ బికమ్ కోల్డ్. ఈనాడు గమనించినప్పుడు వీఆర్ బిజీ విత్ సో మెనీ వర్క్స్, సో మెనీ ప్రోగ్రామ్స్, బట్ నో టైమ్ ఫర్ గాడ్. కాబట్టి ప్రభు పట్ల మన ప్రేమను మనం ఒకసారి వ్యక్తీకరించుకుందాం, కనపరుచుకుందాం, తద్వారా దీవెన పొందుకుందాం. అందుకు పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నత యేసయ్య మీ స్తోత్రాలు. ఆ మొదటి ప్రేమను వదిలితివని ఎఫెసీ విశ్వాసుల మీద ఒక నేరస్థాపన చేశారు తండ్రి. మా మీద వాళ్ళు నేరస్థాపన చేస్తున్నారేమో జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా, మేము రక్షించబడినప్పుడు చూపిన ఆ ఉత్సాహాన్ని, ఆ సంతోషాన్ని మన ఆకలి నిలిచే వరకు కొనసాగించుకోవడానికి మీ పట్ల అనురాగాన్ని చూపిస్తూ, మీ కార్యాల పట్ల ఆసక్తిని చూపిస్తూ ప్రభు తుదమట్టుగా ఆసక్తిని కొనసాగించుకునే కృపను ఇవ్వగలదు. మీ స్తుతి స్తోత్రాలు చేసి ఆత్మ తీవ్రతతో మీరు సేవించే కృప దయచేయండి, వెంబడించే కృపను దయచేవలసిగా జ్ఞాపం చేస్తూ వాక్య వింటర్ ప్రతిభను దర్శించునైనా దీవించమని, మీ ఆధ్యాత్మిక కార్యాలు వాళ్ళు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.